ప్రళయకాలం వచ్చేసింది. నవంబర్ 13, 2026 శుక్రవారం నాడు మానవాళికి ఆఖరి రోజు. ఇది ఏ జ్యోతిష్కుడో లేక ప్రసిద్ధి చెందిన తత్వవేత్తలో చెప్పిన భవిష్యత్ అయితే కాదు. అక్షరాల ఓ సైంటిస్టు లెక్కలేసి మరీ పక్కాగా చెప్పిన సమాచారం. అది కూడా 60 ఏళ్ల క్రితం లెక్కగట్టిన పక్కా విషయం. ఇకపోతే ఈ ప్రళయానికి కారణం ప్రకృతి వైపరీత్యాలో లేక మరోటో అనుకుంటే మీరు పొరబడినట్లే. అసలు కారణం వింటే ముక్కును కూడా వేలేసుకుంటారు. అవును, మీరు విన్నది నిజమే. సైన్స్ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన భయంకరమైన అంచనా ఇది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చేద్దాం. వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మనం ఊహించే అణుయుద్ధం వలనో ఉల్కలు పడడం వలనో మానవ జనాభా పెరిగే వేగాన్ని బట్టి అనంతం అంటే ఇన్ఫినిటీ అనే బిందువును మనం చేరుకుంటాం. అంటే భూమి ఇక ఒక్క మనిషిని కూడా మోయలేదు, అంతా ముగిసిపోతుంది. ఈ భయంకరమైన జోస్యం చెప్పింది ఎవరో కాదు, సైబర్నెటిక్స్ ప్రపంచ పితామహుడు, గ్రేట్ ఫిజిసిస్ట్ హీంజ్ వాన్ పోయర్స్టర్. ఈయన కేవలం ఒక సైంటిస్ట్ మాత్రమే కాదు, వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చెప్పే మాయావి.